నిఖిల్ ఇంత బాధపడడానికి గల కారణం ఏంటి? BB8 ఉత్సవంలో ఎమోషనల్ సాంగ్కు డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు నిఖిల్. అందులో ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళినా నా లవ్ స్టోరీ గురించి అడుగుతున్నారు, ఆ రోజు నేను రెండోసారి ఏడ్చానంటూ చాలా బాధపడుతూ తల మీద సీసాతో కొట్టుకొని చాలా ఎమోషనల్గా డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. చూస్తే చాలా బాధ అనిపించింది. అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు? అంటే తను ఆ రోజు బిగ్ బాస్లో తన లవ్ స్టోరీ గురించి చెప్పడం వల్ల ఇదంతా జరుగుతుందా, లేక తను చేసుకున్న దానికి తనే ప్రతిఫలం అనుభవిస్తున్నాడా? ఆ రోజు బిగ్ బాస్లో తన లవ్ స్టోరీ చెప్పకపోయింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. మగవాడు నీకే అంత బాధ ఉంటే ఆడపిల్లగా తనకి ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి క్వశ్చన్స్తో విసిగిస్తే తనకెంత బాధగా ఉంటుంది. కావ్య గారు కూడా మామూలు వ్యక్తి ఏం కాదు కదా, తను కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే కదా. నిన్ను అడిగినట్టే తను కూడా అడుగుతారు కదా. నీ లవ్ స్టోరీ చెప్పే ముందు ఒకసారి ఆలోచించుకొని చెప్పాలి కదా. తను మామూలు వ్యక్తి అయితే తను కూడా ఎవరు పట్టించుకునేవారు కాదేమో. నీలాగే తను కూడా యాక్టరు, తన గురించి చెప్తే నిన్ను అడిగినట్టే తను కూడా అడుగుతారు కూడా. ఈ స్టార్మా వాళ్ళు వాళ్ళ రేటింగ్స్ కోసం మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారేమో. పోనీ వాళ్ళు చేసిన ప్రయత్నం ఫలించి మీరిద్దరూ ఒకటైతే బాగున్ను, కానీ మీరు కోరుకున్న వాళ్ళు మీ జీవితంలోకి రాకుండా వేరే వాళ్ళు మీ జీవితంలోకి వస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? నేను బయటికి వెళ్ళాక తను కొట్టినా తిట్టినా పడతాను, ఈ లైఫ్కి ఇంకా తనే నా భార్య అని చెప్పావు. నువ్వు చెప్పిందే కదా నీకు అడుగుతున్నారు, మళ్ళీ అడుగుతున్నారని బాధపడడం ఎందుకు? మీరేమనుకుంటున్నారు? నిఖిల్ చేసింది రైటా రాంగా? నా ఉద్దేశం ప్రకారం అయితే నిఖిల్ చేసింది 100కి 100% తప్పు. ఎందుకంటే నేషనల్ మీడియా ముందు కావ్య గారి పేరు చెప్పడం, తను కూడా మామూలు వ్యక్తి ఏం కాదు కదా, తను కూడా యాక్టరే కదా.